చాలా 1,00,000 పైనే. హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అయితే అనుకుంటున్నా. ఎందుకు లొడలలో మాట్లాడతావు, గబగబ మాట్లాడతావు? అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ చేస్తాను? ఏంటిరా బాబు, ఏంటి కర్మ, ఎందుకు జీవితం, ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా అర్థం కావట్లా. యాక్చువల్లీ ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ చేసా, ఆ ఫేస్ అంతా బ్లర్గా ఉంది, నాకు ఫుల్ తలకాయ నొప్పి వస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. సో సరే, కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశా? యూట్యూబ్ నుంచి నాకు ఎంత రెవెన్యూ వచ్చింది, యూట్యూబ్కి నేను ఎంత డబ్బులు పెట్టాను, అసలు మానిటైజేషన్ ఎలా అయింది, మానిటైజేషన్ గూగుల్ యాడ్సెన్స్ విన్ ఎలా వచ్చింది, అసలు ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ అయిందా, ఫేస్బుక్లో మానిటైజేషన్ అయిందా, నాకు యూట్యూబ్ నుంచే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, విష్ లింక్ నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏంటి అండ్ రోజుకి నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటివరకు నేను యూట్యూబ్ నుంచి ఎన్ని సాలరీస్ తీసుకున్నాను అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ క్రియేటర్సే కాదు, మామూలు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది మా కష్టం ఏంటని చెప్పేసి. సో కొంతమంది ఏమైనా కామెంట్స్ పెడతా ఉంటారంటే, ఓలో మాట్లాడతావు, ఎవరో తడుతున్నట్టు మాట్లాడతావు అని మీరు కామెంట్ చేస్తారు. సో నేను గబగబ మాట్లాడితేనే మీరు వింటారు. నేను నిదానంగా నీరసంగా మాట్లాడాను అనుకోండి, ఒక సెకండ్గా మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారనమాట. అందుకని చెప్పి నేను అబ్జర్వ్ చేసి ఇట్లయితే స్టార్ట్ చేశాను. నిజంగా ఒకనొక రోజు అయితే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ నమస్కారం రా బాబు అనిపించే రోజులు కూడా ఉన్నాయి నాకు. యూట్యూబ్ వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయి, సరిగా ఇంట్లో వాళ్ళతో పట్టించుకోకుండా నా పాటికి నేను ఉండి ఆలోచించి, నేను ఏ పని చేసినా కూడా యూట్యూబ్ గురించి ఆలోచించడం, యూట్యూబే నా బుర్రలో తిరుగుతూ ఉండేదన్నమాట. అట్లా ఉండేది. చాలా కష్టపడి, చాలా రకాలుగా బాధలు పడి, ఎట్లా ఇది చేశాను అనమాట నేను. ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో చాలా డేస్ నుండి నన్ను చాలామంది చాలా విషయాలు అయితే అడుగుతూ ఉన్నారు. అందుకని నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చేసా. సో అసలు నాకు యూట్యూబ్ నుంచే కాకుండా ఇంకెక్కడెక్కడ నుంచి రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటా. అలాగే రోజుకి ఎన్ని వీడియోస్ పెడతాను ఏంటి, యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటికి ఎన్ని సాలరీస్ వచ్చాయి, యూట్యూబ్కి నేను ఎంత పెట్టాను ఏంటి అనేది కూడా మీకైతే ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక 1.5 year పైనే అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు అక్టోబర్ కదా, సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 1 year 4-5 months, ఇంకా అక్టోబర్ అయిపోయింది కదా, 1 year 5 months అవుతుంది. సో మరి నాకు ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అయింది, ఎప్పటి నుంచి నాకు శాలరీ వస్తుంది, ఇప్పటికి నేను ఎన్ని శాలరీస్ తీసుకున్నాను అనేది కూడా మీతో చెప్తాను. ఇది కంటెంట్ క్రియేటర్సే కాదు, మిగిలిన వాళ్ళు కూడా వినండి, అప్పుడే అర్థమవుతుంది మా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. యూట్యూబ్ నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 5 monthsకి మానిటైజేషన్ అయితే అయిపోయింది, మినీ మానిటైజేషన్ అయింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో అయిందనమాట మినీ మానిటైజేషన్. దాని తర్వాత నుంచి నాకు శాలరీ రావడానికి నియర్లీ 7 months పట్టింది. అంటే జూన్కి నాకు $100 అయినాయి అనమాట. మీరు కానీ చూస్తే నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ ఏమి వెళ్ళలేదు. మీరు అంటారు డిఫరెంట్గా ట్రై చేయండి అని చెప్పేసి, కానీ ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేస్తే ఎక్కువ వ్యూస్ వెళ్ళట్లేదు. ఓన్లీ వ్లాగింగ్, ఇంట్లో విషయాలు అయితేనే ఎక్కువ వ్యూస్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి ఫస్ట్లో నేను బేబీ ఫోటోషూట్స్ వీడియోస్ పెట్టాను, అండ్ ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాను, తిరుపతి వెళ్ళే వీడియోస్ పెట్టాను. అవి ఏటికి వ్యూస్ లేవు. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఓల్డెస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎప్పుడైతే నేను బ్లాగింగ్, ఫ్యామిలీ విషయాలు, ఇంట్లో జరిగే విషయాలు షేర్ చేస్తూ ఉన్నానో, సో అప్పుడే మీరు నాతోటి కనెక్ట్ అవ్వడము, అలాగా నా కనెక్షన్ పెరగడం, బాండింగ్ పెరగడం, దానివల్ల వ్యూస్ రావడం, ఏదైనా ఉండొచ్చు, జనాలకి అదే ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు అని నాకు అనిపించింది. బ్లాగింగ్ అయితే మన ఇంట్లో జరిగే చేయొచ్చు, అదే సపరేట్ కంటెంట్ అంటే మనం క్రియేట్ చేయాలి, అదంతా కష్టం కదా అని కూడా అనిపించింది నాకు. పైగా నేను 9 months బాబుతోటి చాలా కష్టం కాబట్టి ఇక అట్లా కంటిన్యూ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఏమన్నా కొత్తగా చేయాలి అనిపించినా కూడా చేసినా, ఎంత కష్టపడి చేసినా సరే చూడట్లేదు, అదే నాకు అనిపించింది. నేను మొన్న లైవ్ కన్సర్ట్కి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి ఓన్లీ కన్సర్ట్ గురించే వీడియో చేశాను, బట్ చూడట్లేదు. మరి మినిమంగా పెట్టండి, 10 minutesలో పెట్టండి అంటే నా వల్ల అవ్వదు. 10 minutesలో ఎట్లా, అంత 10 minutesలో నేను ఎట్లా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. నేను మొత్తం చూపించాలి క్లారిటీగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే ఎక్కువ వాచ్ టైము వస్తుంది, నాకు కొంచెం రెవెన్యూ కూడా వచ్చింది. ఎక్కువ మినిట్స్ ఉంటే మరీ 10 minutes పెట్టాను అనుకోండి, మీరు 2 minutes కూడా చూడరు. అదే ఒక 20 minutes పైన ఉందంటే కనీసం ఒక 5 to 6 minutes అట్లయినా చూస్తారు కదా వీడియోస్ అని చెప్పి కూడా నేను 20 minutes పైన అయితే వీడియోస్ పెడతాను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో 20.8K ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో 14,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో కూడా యూట్యూబ్లో అలాగే మానిటైజేషన్ రూల్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు యూట్యూబ్ క్రియేట్ చేస్తారో ఆ రోజే మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో మనకి మానిటైజేషన్ కాకపోయినా, మానిటైజేషన్ అయినా సరే శాలరీ రాదు, బట్ ప్రమోషన్స్ వస్తాయి. ఫేస్బుక్లో ఏంటంటే మానిటైజేషన్ ఉంటుంది, యూట్యూబ్ లాగానే సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. సో మానిటైజేషన్ అయిందంటే మనకి డాలర్స్ అయితే యాడ్ అవుతాయి, అండ్ శాలరీ కూడా పడుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 6 monthsకి ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ త్రూ ఫేస్బుక్ అయితే లింక్ చేసుకున్నాను. సో అవి 2 లింక్ అయిపోతాయి కాబట్టి నేను సపరేట్గా ఫేస్బుక్కి వెళ్ళి ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు. ఈ మధ్యనే ఫేస్బుక్లో లాంగ్ వీడియోస్ షేర్ చేస్తున్నా, సేమ్ యూట్యూబ్లో లాగానే.
సో రెవెన్యూ అయితే బాగానే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు మాత్రం అది ఏమంటారు, యూట్యూబ్ ఒకటే కాకుండా అన్నిట్లోనూ పెడుతూ ఉంటే అన్నిట్లోంచి మనకు ప్రమోషన్స్ అని అవుట్ వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ప్రమోషన్స్ కూడా వచ్చాయి. ప్రమోషన్స్ ఏమొచ్చాయంటే ఫ్లవర్ సీడ్స్ గురించి వచ్చాయి. దాని గురించి మనకి ఎక్కువ డబ్బులు కూడా ఏమి రావు, కానీ మనము చాలా ఎఫర్ట్స్ పెట్టి వాయిస్ ఓవర్స్ ఇచ్చి వాళ్ళకి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేసి లింక్ చేసి కామెంట్లో రిప్లై ఇచ్చి అన్నీ చేయాలి. అంటే ఊరికే నువ్వేం చేయట్లేదులే అని అంటారు, నాకు తెలుసు. సో ఊరికే నేనేం చేయట్లేదు, చెప్తున్నాను. ప్రమోషన్స్ అంటే ఈజీగా వచ్చేస్తే డబ్బులు ఊరికే తీసుకుంటాం అనుకుంటారు కదా, అందుకని. అయినా నాకేం ప్రమోషన్స్ పెద్దగా రాలేదులేండి. నాకైతే ఎప్పటి నుండి ఆశ అనమాట, చీరలు జ్యువెలరీ ప్రమోషన్స్ వస్తే బాగుండు, ఎప్పుడు వస్తే ఏంటో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అయినా మా లాంటి వాళ్ళకి ఏమొస్తాయి, పెద్ద పెద్ద క్రియేటర్స్కి అయితే రోజుకొక రివ్యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మా అలాంటి వాళ్ళు జనాలకు కనిపించారు అనమాట, ప్రమోషన్స్ కనిపిస్తూ ఉండిద్ది. నాకు చాలా ఇష్టము జ్యువెలరీ, శారీస్, ఇవన్నీ నాకే కాదు ఆడవాళ్ళకి ఎవరికైనా ఇష్టమే. కాబట్టి ఒకవేళ మేము పెట్టుకొని చూపించి మీకు నచ్చినాక ఎలాగో కొంటానే ఉంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో చూడాలి, ఫ్యూచర్లో మంచిగా ప్రమోషన్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ విష్ లింక్ నుంచి కూడా నాకు శాలరీ అయితే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని మీకు చూపించి దానికి లింక్స్ ఇచ్చి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి కొనుక్కుంటే కమిషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకటి కొనుక్కున్నారనుకోండి, ఫర్ సపోజ్ దాని నుంచి నాకు ₹1 ₹2 కమిషన్ వచ్చింది. అలా 10 మంది కొనుక్కుంటే ఒక ₹20 వచ్చింది కదా. అదే ఒక 200 మంది కొనుక్కుంటే అట్లా అనమాట. సో అది కూడా ఎక్కువ ఏం రాకపోయినా వస్తుంది కదా, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. యూట్యూబ్ కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టా. ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి నాకు ఎంత శాలరీ వచ్చింది అనేది కూడా చెప్తాను. సో నాకు యూట్యూబ్ మానిటైజేషన్ నవంబర్లో అయింది, జూన్లో ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయింది, అండ్ జూలైలో ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయింది, అండ్ ఆగస్ట్లోకి నాకు శాలరీ చేతికి వచ్చింది అనమాట. అంటే జూలై ఎండింగ్ అట్లాగా. సో అప్పుడు నాకు $110 వచ్చింది. అది ఇండియన్ కరెన్సీలు ఎంతో మీరు కౌంట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ నాకు 3 months అనమాట, జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అంతవరకు కూడా శాలరీ రాలేదు. ఈ మంత్ నాకు క్రెడిట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. ఈ వీడియో నేను October 24th రికార్డ్ చేస్తున్నా, బట్ స్టిల్ నాకు ఇంకా శాలరీ పడలేదు. సో ఈసారి నాకు ఓన్లీ $100 అయ్యాయి. మీరు చూసుకోండి నాకు ఎన్ని వ్యూస్ ఉన్నాయో, దానివల్ల కూడా రాదు. ఈ మధ్య కొంచెం వ్యూస్ వెళ్తాయి షార్ట్స్ అయితే బాగా, లాంగ్ వీడియోస్ కంటే కూడా. సో నేనైతే నిజంగా యూట్యూబ్ ఛానల్కి ఒక దండం రా బాబు, ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా జీవితానికి, దేవుడా అని కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. చాలా డిప్రెస్ అయిపోయి అసలు ఫుల్ హెడ్ఏక్ వచ్చి ఏడ్చేసి ఇంత కష్టపడి ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా అసలు వీడియోస్కి వ్యూసే వెళ్ళట్లేదు. ఎంత కష్టపడుతున్నా వెళ్ళట్లేదు. నా కంటెంట్ నచ్చట్లేదా, నా వీడియోస్ నచ్చట్లేదా, క్లారిటీ నచ్చట్లేదా, వాయిస్ ఓవర్ నచ్చట్లేదా, అసలు ఏంటి ప్రాబ్లం, నా దగ్గర ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు జనాలకు నచ్చట్లేదని నెత్తి నోరు చుట్టూ పీక్కునేదాన్ని. సో దాని తర్వాత ఓకే పేషెన్స్గా ఉంటేనే అవుతుంది. యూట్యూబ్ అంటే ఇట్లా ఓవర్ నైట్లో ఇట్లా స్టార్స్ అయిపోము, చాలా ఓపిక ఉండాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయి ఇంకప్పుడు ఓకే అని చెప్పేసి నిదానంగా స్టార్ట్ చేసి రోజుకి ఇన్ని వీడియోస్, రోజుకి నేను 4 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 3 షార్ట్స్ 1 లాంగ్ వీడియో. సో మార్నింగ్ ఒక షార్ట్ ఉంటుంది, 11 o'clock లాంగ్ వీడియో, మధ్యాహ్నం 1:35 ఒక షార్ట్, ఈవినింగ్ ఒక షార్ట్. చాలామంది నన్ను ఈ మధ్య అడుగుతూ ఉన్నారనమాట, ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేయగానే వ్యూస్ వెళ్ళట్లేదు, తర్వాత వెళ్తాయి ఏంటి అని చెప్పేసి. అది మనం చెప్పలేము, ఈ రోజే వెళ్ళొచ్చు, ఇంకో రోజు వెళ్ళొచ్చు, సంవత్సరం తర్వాత వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మన అదృష్టము, ఆ కంటెంట్, థంబ్నెయిల్, వాయిస్ ఓవర్ అన్నీ బాగుంటే మాత్రమే వ్యూస్ వస్తాయి. సో మనం ఎంత కష్టపడినా సరే, అది కూడా మనకి మామూలుగా మనమేమి స్టార్ట్స్ కాదు కాబట్టి మనం పేషెన్స్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడతానే ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మన దగ్గరికి వచ్చింది. మనం ఓపికగా ఉండాలి, మనం వదిలేస్తే ఎప్పటికీ రాదు సక్సెస్ అనేది. మనం పట్టుకొని పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఉంటే మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నా ఉద్దేశం. సో ఇప్పటికే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులైనా సరే నేను ఇంకా వదలకపోవడానికి కారణం ఇదే. నాకు ఇప్పటికీ 2 శాలరీలు వచ్చాయి యూట్యూబ్ నుంచి. ఫేస్బుక్ నుంచి ₹1 రాలేదు, ఇన్స్టాగ్రామ్ నుంచి ₹1 రాలేదు. ఒక 2 ప్రమోషన్లు చేశాను అంతే. 2 ప్రమోషన్లకు ఎక్కువ ఏం డబ్బులు రావండి, నేనేం తీసుకోలేదు, ఓకేనా. దాని తర్వాత ఫేస్బుక్లో డబ్బులు ఉన్నాయి కానీ నాకు అకౌంట్లోకి రావట్లేదు, అదేంటో చూడాలి మళ్ళీ, ఓకేనా. అదొక ప్రాబ్లం. సో ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఓపిక్గా ఉండండి, చాలా పేషెన్స్గా ఉండండి. నాకు తెలిసి నేను ఇంకా అన్ని క్లారిటీ చేశాను అనుకుంటున్నాను. సో యూట్యూబ్ కోసం నేను ఇప్పుడు ఏమేమి పెట్టానో మీకు కౌంట్ మొత్తం చదువు వినిపిస్తా. యూట్యూబ్ కోసం నా బ్రెయిన్, నా టైం, నా ఎఫర్ట్స్, రోజంతా వీడియో షూటింగ్, ఇదంతా నా శ్రమ అయితే డబ్బుల రూపంలో నేను పెట్టింది ఎంతో తెలుసా, అక్షరాల 1,00,000 పైనే. మాకు వచ్చిందంత ఇప్పటికి పట్టుమని కొడితే 20,000 కూడా రాలా మొత్తం మీద, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ, ఓకేనా. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ట్రైపాడ్ తీసుకున్నా 600 పెట్టి, అది పాడైపోయింది. మైక్ తీసుకున్నా 300 పెట్టి, అది బాయే అంటే ఉంది, నాకు అంత యూజ్ అవ్వట్లా.
మళ్ళీ నేను ఇంకో ట్రైపాడ్ తీసుకున్నా, మళ్ళీ దానికి స్టాండ్ ఇరిగిపోయింది, అక్కడికే నాకు 2000 పైన అయిపోయినాయి. ఓకేనా. దాని తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఇది థర్డ్ మొబైల్. ఫస్ట్ మొబైల్ అవి పగలగొట్టాడు. తర్వాత మళ్ళీ ఇంకొక మొబైల్ కొన్నాం. మొబైల్ కొన్న తర్వాత మా ఆయన అడుగుతూ ఉన్నాడు, క్వాలిటీ బాగుండాలి, క్వాలిటీ బాగుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ రీచ్ వెళ్తుంది అని మా ఆయన్ని పాపం హింసిస్తే మా ఆయన నాకు బర్త్డేకి సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళి ఫోన్ కొనిచ్చారు. ఈ విషయాన్ని కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పేశాను. సో ఈ ఫోన్ సామ్సంగ్ S25 నేను విత్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అవి మళ్ళీ పగల కొడితే ఇంత కాస్ట్లీ ఫోను నా పని అయిపోయింది అని చెప్పి విత్ ఇన్సూరెన్స్ కలిపి 90K అయిందనమాట. సో మొత్తానికి చూసారు కదా ఎంత అయిందో. మధ్యలో ఒక ఫోన్ 17K. సో అది రేట్నెస్ ఏదైనా కానీ 1,00,000 రూపాయలు నేను యూట్యూబ్ కోసం పెట్టా. నా ఎఫర్ట్స్, నా టైం, నా నిద్ర, నా హెల్త్ చాలా పోయినాయి. చాలా డిప్రెస్ అయ్యా, చాలా ఫేస్ చేశా. బట్ స్టిల్ ఈరోజు కూడా నేను యూట్యూబ్ని వదలను. అది ఏదైనా సరే యూట్యూబ్ని నేను వదలను. యూట్యూబ్ నన్ను వదలదు. నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా. అదంతా మీ సపోర్ట్ వల్లనే జరుగుతుంది. నేను ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పినా, ఎలా చెప్పినా సరే నేను మాత్రం వదలను. అంతే. ఏదో ఒక రోజు నేను కూడా మంచి వ్యూస్ వచ్చి మంచి కంటెంట్ తోటి, స్టిల్ ఇప్పటికీ నేనేం యూజ్లెస్ కంటెంట్, చెత్త కంటెంట్ నేనేం చేయను. ఓకేనా. యూస్ఫుల్గానే ఉండిద్ది. నా ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉండిద్ది. ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఏదో ఒకటి చూస్తారు, ఏదో ఒకటి తెలుసుకుంటారు. మీరే చూడండి కావాలంటే. సో నా వీడియో ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. ఓకేనా. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేవద్దు, నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. అప్పుడే నా వీడియో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వచ్చింది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హవిష్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎందుకు హవిష్ ఫ్యామిలీ బ్లాగ్స్ అని పెట్టావు? ఎందుకంటే నా పుత్రుడి పేరు అదే కదా, రాజ్ హవిష్ కదా. సో అందుకని నా కొడుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా కొడుకున్నాడు కాబట్టి నేను ఏమన్నా చేయగలుగుతున్నాను. నా కొడుకు వల్లే నేను ఈ స్క్రీన్ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి జన్మనిచ్చి PCOD నుంచి ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ మీకు చెప్పగలుగుతున్నానంటే అది నా పుత్రుడు పుట్టాడు కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. సో హవిష్ ఈజ్ మై వరల్డ్, హవిష్ ఈజ్ మై ఎవ్రీథింగ్. నా కోపం వచ్చి కొట్టినా, తిట్టినా, ఏం చేసినా నా కొడుకు, నా ప్రాణం, అంతే. సో అదనమాట. నా కొడుకున్నాడు కాబట్టి నేను ఇక్కడున్నా, మీరు చూస్తున్నారు నన్ను. సో నేను చాలా ఎమోషనల్ అవ్వను, నేను ఎమోషనల్ తొందరగా అవ్వను. సో అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. కానీ ఇది ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, అండ్ బయటికి వెళ్ళి ఒకరి కింద పని చేయకుండా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లోకి రండి. కానీ షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్కే రెవెన్యూ ఎక్కువ ఉన్నా సరే షార్ట్స్కే వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో షార్ట్స్ అయినా సరే మీరు మంచి కంటెంట్తో రండి, అప్పుడు కూడా మంచి అమౌంట్ ఉండొచ్చు. చూడండి, చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తారు, అలాగే మిలియన్స్లో వెళ్తాయి. సో మిలియన్స్లో వెళ్తే శాలరీ కూడా బాగానే వచ్చింది. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎవ్రీ వీడియో అట్లా వెళ్తే, అప్పుడప్పుడు ఒక లాంగ్ వీడియో పెట్టుకుంటూ. కానీ నేనేంటంటే ఎవ్రీడే లాంగ్ వీడియో ఉండిద్ది. ఎందుకంటే మన అంత మాత్రం ఛానలే కాబట్టి జనాలకు కూడా అలవాటు అవ్వాలి కాబట్టి అది. సో నేను అన్నీ చెప్పానని అనుకుంటున్నా. ఇందాకడైతే మంచి ఊపులో వాయిస్ రికార్డ్ చేశా, ఫేస్ మొత్తం బ్లర్ అయిపోయింది ఆ వీడియో. సో అక్కడక్కడ మెయిన్ బిట్స్ కట్ చేసి పెడతాను, చూడండి. ఇప్పుడు మాట్లాడడానికి కూడా రావట్లా నాకు, బాగా ఫాస్ట్ మాట్లాడేది, ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. సో అలా ఉంటాయి అన్నమాట స్ట్రగుల్స్. చాలా కష్టం అబ్బా అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే. సో చాలా ఓపికతో ఉండి వస్తాను అంటే ఖచ్చితంగా అందరికీ వెల్కమ్. యూట్యూబ్ అందరూ మీలో టాలెంట్ ఉంటే మీరే తోపు, మీరే తురుము, అన్నీ మీరే వచ్చేయండి. మంచి వాక్చాతుర్యం, మాట్లాడే విధానం ఉందంటే చాలు, వచ్చేయండి. ఫస్ట్లో రాపోవచ్చు, నిదానంగా అలవాటైద్ది. ఫస్ట్ వీడియోస్ నాయి కూడా చూడండి, అసలు అబ్బో ఎంత నీరసంగా ఉంటుంది, నాకేండానికి ఒక రకంగా ఉంది. అప్పుడు జనాలు ఏమంటారు చెప్పండి. సో ఇప్పుడు చూడండి అని మాట్లాడతా లడ అలా మాట్లాడితేనే జనాలకు నచ్చింది మరి. అందుకని లడ మాట్లాడాలి, తప్పదు. సో అదనమాట వీడియో. అర్థమైంది అనుకుంటున్నా, నాకు నీరసం కూడా వస్తుంది. బాయ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు తెలిసిన వాళ్ళు ఎవరితోనూ సబ్స్క్రైబ్ అయితే అసలు చేయించుకోకూడదు. అసలు మనకు ఛానల్ ఉందని ఎవరికి చెప్పకపోవడం అంతకంటే మేలు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అసలు మనల్ని ఎప్పటికీ సపోర్ట్ చేయరు, టైం వేస్ట్ అనమాట మనకి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే
ఏదో మొహమాటానికి చేసుకొని వీడియోస్ వీడియోస్ చూడకపోవడం వల్ల మనకి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చూడలేదనుకోండి యూట్యూబ్ ఇంకా రికమెండ్ చేయదనమాట కొత్త వాళ్ళకి. పైగా కంటెంట్ అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, బోరింగ్గా ఉండద్దు అని చెప్పేసి ఫస్ట్లో నేను చాలా రకాలుగా ట్రై చేశాను అనమాట. కుకింగ్ ఫేస్ చేశానంటే నిజంగా నమస్కారం రా బాబు, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని నిజంగా నాకు చాలా సార్లు అనిపించింది. మీరు ఇక్కడ కామెంట్స్ పెడతారు ఎందుకు ఇన్నిసార్లు అన్నావు ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్పాలి, ఓకేనా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెయిన్ థింగ్ వచ్చేసి చాలా పేషెన్స్గా ఉండండి. ఇలా పెట్టగానే ఓవర్ నైట్లో మనమే స్టార్స్ అయిపోము. సో చాలా ఓపిక్గా పేషెన్స్గా ఉండి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడితే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది గ్యారంటీగా వచ్చింది. ఆగస్ట్ మొత్తము, సెప్టెంబర్ మొత్తము, ఈ 3 months కలిపి నాకు అక్టోబర్ 2కి రెవెన్యూ అయితే యాడ్ అయింది. కానీ ఇంకా నాకు శాలరీ వల్ల ఈ రోజు నేను రికార్డ్ చేసే టైం అక్టోబర్ 24న స్టిల్ నాకు శాలరీ పడలేదు. 2nd month శాలరీ పడలేదు. పోనీ ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు మీరు చెప్పండి చూద్దాం. సో ఫస్ట్ శాలరీ వచ్చేసి నాకు $110 వచ్చింది. డాలర్స్ ఇంటూ కరెన్సీ కొట్టుకొని చూసుకోండి. సో సెకండ్ శాలరీ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? $100 వచ్చింది. అదనమాట. వాళ్ళకి వీడియో పెట్టి వాళ్ళు ఓకే అని చాలా తతంగం ఉండిద్ది. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీ రోజుకు ప్రమోషన్ చేస్తారు, శారీస్ అని, జ్యువెలరీ అని, అవని ఇవని ఏయో ఒకటి. నాకు అనిపిస్తూ ఉండిద్ది నాకు ఎప్పుడు అలాంటి ప్రమోషన్స్ వస్తాయి, నేను ఎప్పుడు శారీస్ ప్రమోషన్స్ చేస్తాను, నేను ఎప్పుడు జ్యువెలరీ ప్రమోషన్ చేస్తాను. మరి ఆడవాళ్ళంటే అంతే కదా, చీరలు నగలు ఇవే కదా కావాలి, అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే అవి మంచి, మీరు కూడా కొనుక్కోవడానికి కూడా బాగుండిద్ది కదా. ఇంక వేరే అంటే మీకు యూజ్ ఉండదు. శారీస్ జ్యువెలరీ అంటే ఎవరికైనా ఆడవాళ్ళకంటే ఇష్టమే కాబట్టి మేము పెట్టుకొని చూపిస్తే మీకు కూడా నచ్చింది కాబట్టి తీసుకుంటారు. అలాగే నేను చాలా మందిని చూసి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఆశ అనమాట నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో మంచిగా ప్రమోషన్స్ రావాలి అని చెప్పేసి. సో అట్లీస్ట్ దాని నుంచి అయినా రెవెన్యూ వస్తుంది. నేను ఎంత ఎఫర్ట్స్ పెడతానంటే రోజుకి మినిమం 2 to 3 hours నేను ఎడిటింగ్స్, అప్లోడ్స్, థంబ్నెయిల్స్ అన్నీ చేస్తాను. ఈవెన్ రోజంతా షూటింగ్ చేసుకోవడం, ఫోన్లో ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం, మళ్ళీ రీసైకిల్ చేసుకోవడం, మళ్ళీ వీడియోస్ తీసుకోవడం, బాబుని చూసుకొని, ఇంట్లో చేసుకొని, అందరినీ మేనేజ్ చేసుకొని చాలా కష్టం ఉండిద్ది. కానీ నేనేమి మీకోసమో ఎవరికోసమో కష్టపడట్లా, నా కోసమే కష్టపడుతున్నా. బట్ మీరు ఎన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. నేను ఒకానొక టైంలో వ్యూస్ లేక, సబ్స్క్రైబర్స్ పెరగక చాలా డిప్రెస్ అయిపోయి ఫుల్ హెడ్ఏక్ వచ్చేసి చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నరకంలో తీసుకున్నానని చెప్పేసి. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం లిటిల్ బిట్, ఓకేనా, లిటిల్ బిట్ కొంచెం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఛానల్ దేవుడి దయ వల్ల. సో ఇలానే మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ రోజుకి ఏమేమి వీడియోస్ పెడతాను, ఎన్ని వీడియోస్ పెడతాను అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. రోజుకి నేను 3 షార్ట్స్ పెడతాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కానీ ఈవినింగ్ కానీ. రోజు 11 o'clockకి లాంగ్ వీడియో పెడతాను. 11 o'clock అంటే ఆడవాళ్ళందరూ ఖాళీ అవుతారని నా ఉద్దేశం. ఫస్ట్ నేను 10 o'clock పెట్టి చూసా, 12 o'clock పెట్టి చూసా, 1కి పెట్టి చూసా, 4కి పెట్టి చూసా. అట్లా నాకేం వర్కౌట్ కావాలి. 11 అయితే బెటర్, ఎందుకంటే పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళిపోతారు, ఇంట్లో పనులన్నీ అయిపోయి అప్పుడే ప్రశాంతంగా కూర్చుంటారు లేడీస్. సో అప్పుడు చూస్తారు. మధ్యాహ్నం నుంచి అంటే కొంతమంది నిద్రపోతారు, పిల్లల్ని తెచ్చుకోవడం ఇట్లా సరిపోయిద్దని నాకు అనిపించి నేను 11 o'clock ఫిక్స్ చేసుకున్నా. సో ఏదైనా కానీ మీరు ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకోండి. షార్ట్స్కి అయితే నేను ఎప్పుడు కూడా అంత టైమే ఫాలో అవును, నా ఇష్టం వచ్చినప్పుడు పెడతా. కానీ మధ్యాహ్నం 1:35కి మాత్రం కరెక్ట్గా పెడతా. మార్నింగ్, ఈవినింగ్ అటు ఇటు మారుతూ ఉండిద్ది. 5కి, 6కి, 7కి అలాగా. మార్నింగ్ 7 to 9 అట్లా పెడతాను. సో అట్లా అనమాట. సబ్స్క్రైబర్స్ వస్తారు, షార్ట్స్ నుండి బాగా వస్తారు, కానీ రెవెన్యూ మాత్రం మనకి షార్ట్స్ నుండి రాదు. సో లాంగ్ వీడియోస్ నుండి